ఇథియోపియా దేశంలో భారత ప్రధాని మోడీ గారికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. వాళ్ళ హైయెస్ట్ అవార్డ్ ఏదైతే ఉందో ఇథియోపియా దేశంలో గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అవార్డ్ మోడీ గారికి ఇచ్చారనమాట. దీంతో ఇండియా ఇథియోపియా టైస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయని చెప్పాలి. దాంతోపాటు మంది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లో ఇండియా ఇథియోపియా టైస్ నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ మోడీ గారిని స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడంతో పాటు మోడీ గారిని ఎయిర్పోర్ట్లో కార్ డ్రైవ్ చేసి, అంటే తానే స్వయంగా అబియ్ అహ్మద్ కార్ డ్రైవ్ చేసుకుంటూ మోడీ గారిని హోటల్ తీసుకొచ్చారు. అంతేకాదు మోడీ గారిని మళ్ళా రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు మోడీ గారు ఒమన్ బయలుదేరి వెళ్తుంటే స్వయంగా ఇథియోపియా ప్రధాని మోడీ గారిని ఎయిర్పోర్ట్ దాకా డ్రైవ్ చేశారనమాట ఆయన కారు. అంటే ఇది ఇథియోపియా దేశం మనకిస్తున్న సత్కారం అని చెప్పుకోవాలి. ఇది కార్ డిప్లొమసీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మేము మీకు ఇంత గౌరవం ఇస్తున్నాం, ఇంత సత్కారం ఇస్తున్నాం, స్వయంగా ప్రధాని వచ్చి కార్ డ్రైవ్ చేయటం అనమాట. మన ప్రధాని కారు వాళ్ళ ప్రధాని డ్రైవ్ చేయడం అనేది అది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు, చాలా విశేషం అని చెప్పుకోవచ్చు అనమాట.